భక్తజనులంతా మీ చుట్టూ కనిపిస్తూ ఉన్నారు. సో ఏమంటున్నారు వాళ్ళంతా? సో వాళ్ళు అనడానికి ముందు దీప్తి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ9 అని చెప్పి కొద్దిసేపు క్రితమే మహా గణేశుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే మన నిమజ్జనాన్ని 2 పార్ట్లుగా తీసుకుంటే ఖైరతాబాద్ నిమజ్జనం ఒక పార్ట్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఇంకో పార్ట్. సో ఇక్కడ బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ ఒక 2-3 అవర్స్ ఉంటుంది. ఈవినింగ్ 5 తర్వాతే మళ్ళీ మనకు గణేష్ కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లో వినాయకుడు బ్రేక్ ఇచ్చారు కానీ జనాలు మాత్రం బ్రేక్ ఇవ్వట్లేదు. ఒకసారి మనం మాట్లాడదాం అనేసరికి ఇంకెంతో మంది ఇక్కడికే వచ్చారు. అమ్మా పేరేం పేరమ్మా? నా పేరు పవని అండి. నేను ఓల్డ్ సిటీ పలుకునుమా నుండి వచ్చాను. చూసినావా ఈ మహా గణపతి నిమజ్జనం చూసేసినావా? ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడే వచ్చాం. చాలా బాగుంది. 10 years తర్వాత ఇది ఫస్ట్ టైం రావడం. 10 years ఎందుకు రాలేదు మరి? రాలేదు. అలుగుతాడు కదా మరి దేవుడు, ఎందుకు రాలేవని అడగలేదా మరి దేవుడు నిన్ను? లేదు, ఏం అడగలేదు. అడిగినందుకే ఇప్పుడు వచ్చానండి. తప్పియద్దు, రావాలి. నెక్స్ట్ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు టీవీ9 చూస్తుంటానండి నేను. మా ఇంట్లో టీవీ9 నీకేమన్నా ఇది ఇచ్చారా, పొద్దున్న నుండి న్యూసే చూస్తావని చెప్తారు. నిజమండి, నిజం. నేను చెప్పేది మాత్రం 100% ట్రూ అండి. చూస్తుంటావా? చూస్తాను. నారాయణ అని వచ్చేటప్పటి నుండి చూస్తానండి. అప్పటి నుండి చూస్తానండి. మీ యాంకరింగ్ బాగుంటుంది. మంచిదమ్మా. అరే ఇటుండ్రా సార్, ఒక పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ మనకు. ఎంతరా నీ ఏజ్? 50 ఉంటాయా? 50 ఏళ్ళు ఉంటాయా? ఏ క్లాస్ చేస్తున్నావు? చూసినావా గణపతి నిమజ్జనం అయ్యేటప్పుడు? ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. ఏం చెప్తావు వినేవాడికి? ఒక మాట చెప్పు గణేష్ కి. బాయ్ బాయ్ గణేష్ అని చెప్పు. చలో బోలో గణేష్ మహారాజ్ కి. రండి 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 రండి, జై కమాన్. గణపతి బప్పా జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా కుక్కట్పల్లి నుంచి. చూసినాం. ఏమనిపించింది? మస్తుంది. అంతేనా? ఈ ఇయర్ ఏమన్నా నీకు ఇంకా మస్తు అనిపించింది? వాళ్ళ తల్లిని వాళ్ళందరినీ వాసవి మాతను పెట్టారు కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక మాట చెప్పండి మరి వినాయకుడికి. గణపతి బప్పా గణపతి బప్పా. టీవీ9 కూడా ఒక మాట చెప్పాలి. టీవీ9 అసలు ఎవ్రీడే ఐ విల్ వాచ్ ద టీవీ9. ఇట్స్ ఎ వెరీ గుడ్ నెట్వర్క్, గుడ్ న్యూస్ కవరేజ్. థ్యాంక్ యూ. రండి 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 రండి. చూడండి ఇక్కడ మంచి ఇంత మందిలో బ్రైట్ గా మెరుస్తున్నారు. సార్ మీరు 502 తెలుపా? ఇది మామూలుగా మెరుస్తలేదు. అవునా సార్? మెరిసిపోతున్నారు. మాట్లాడండి. మీ ఆవిడ? మా ఆవిడ సార్. సూపర్. చూసారా మీరు గణేష్ నిమజ్జనం? చూశాను కదా సార్. ఎన్నోసారి ఇట్లా చూడడం? 3 times. ఎట్లా అనిపించింది అమ్మా? బాగుంది సార్. ఓకే, మీ ఆయన మంచోడే? నిజం చెప్పమ్మా. సరే గణేష్ మాట చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా గణపతి బప్పా. సో రష్ అయితే ఇంత ఉంటుంది. కాకపోతే ఇక్కడ నిజంగా ఇంత ముందు చెప్పినట్లయితే కొంచెం బ్రేక్ ఉంటుంది. వినాయకులు ఇప్పుడు రావడం కొంచెం తగ్గుతుంది. రండి అయిపోతుందా? కొంచెం దూరం జరగండి. అన్నయ్య వచ్చాడు. ఏం పేరు? ఈశ్వర్. ఏం పేరు? ఈశ్వర్ అంటే తెలుసా? శంకరుడు. గణపతి ఎవరు కొడుకు? శివుడు కొడుకు కదా. సో ఒక మాట చెప్పు, ఏం మాట్లాడతావు గణపతి గురించి? నాకు ఏ గాడ్ ఇష్టం అంటే గణేశుడే. ఎందుకు? నాకు గణేశుడు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఏమైనా రీజన్ ఉందా అని? అంటే గణేశుడు మా ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు మంచి జరుగుతుంది. గణేష్ మీ ఇంట్లో ఉన్నాడా? అరే మీ ఇంటికి నన్ను తీసుకుపోతావా? నాకు కూడా మంచి జరగాలబ్బా. ఓకేనా? చూసినావా ఇక్కడ గణేష్ నిమజ్జనం? చూసినావా? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఎట్లా హైట్ అంతా చూసినావు కదా? కొంచెం బాధ కూడా అనిపించింది పోతుందని చెప్పి. బాధ కూడా అనిపించిందా? వా సూపర్ డైలాగ్. ఎందుకు బాధ అనిపించింది? గణేశుడు పోతుందని చెప్పి. ఏం కాలే, గణేష్ మన ఇంట్లోనే ఉన్నాడు కదా, మన లోపలనే ఉన్నాడు కదా, నో ప్రాబ్లం. బాగా చెప్పినావు మరి గణేష్ కి. సూపర్. అది పిల్లలు బాధ కూడా పడుతున్నారు. ఎవరైనా మాట్లాడుతుంటే రండి అమ్మా. రా కొంచెం సిగ్గుపడుతున్నారు పాప అక్కలు. మాట్లాడదామమ్మా. మీ పేరు? నా పేరు భానుమతి. నేను మెదక్ నుంచి వచ్చాను. మెదక్ నుంచి? ఇది చూడడానికేనా? చూడడానికి. కాకపోతే కొంచెం మిస్ అయ్యాను ఈసారి. ఎవ్రీ ఇయర్ వస్తాను. సూపర్. ఏమనిపించింది ఈసారి? చాలా బాగా కొంచెం బాధ. ఫేస్ చూడలేదు లాస్ట్ టైం లో. ఫేస్ చూడలేదా? అరే కొంచెం ముందు రావాల్సింది. కొంచెం లేట్ అయింది. మా టీవీ9 వేదికగా పృథ్వీ, అంతమంది భక్తులు మీ చుట్టూ కనిపిస్తూ ఉన్నారు కదా, మరి చక్కగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మంచి గణపతి పాట పాడతారేమో అడగండి. చుట్టూ పిల్లలు ఉన్నారు కదా, ఎవరైనా గణపతి పాట పాడతారా? శ్లోకం పాడతారా ఏదైనా?
పాట దీప్తి ఇక్కడ పాట పాటలు ఎవరు లేరు, ఇక మీరే స్టూడియో నుంచి ఇక్కడికి రావాలి. మీరే అందుకోవాలి. పర్టికులర్ ఇప్పుడే నేను మాట్లాడదాం. సరే, ఎవరైనా అమ్మాయిలు పాట పాడతావా? నువ్వు శ్లోకం పాడతావా? రా. సరే. ఇంతకుముందు మనం ఒక్కటి మిస్ అయ్యాము, గణపతిని చూడలేకపోయిన బాధపడుతున్నారు కదా. సో మా టీవీ ప్లాట్ఫామ్ వేదికగా మీరు గణపతికి ఏమైనా చెప్తారు? ఒక మెసేజ్ ఇవ్వండి వినాయకుడికి, నేను చూడలేకపోయాను, బాధపడుతున్నాను. చూడలేదు కాబట్టి బాధపడుతుంది కాబట్టి నెక్స్ట్ టైం కొంచెం ముందుగా రావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు చూద్దాం. మేము కూడా వినాయకుడికి మెసేజ్ కన్వే చేస్తాం. మీ పేరేమన్నారు? భానుమతి గారు మెదక్ నుంచి వచ్చారు. మేము మన తల మాత్రమే చూశారు, ఇంకోసారి మొత్తం కనిపించండి. మీరు కొంచెం ఫాస్ట్ రండి, ఓకేనా? రైట్. అరే వచ్చాయమన్నా మీకు శ్లోకాలు? వినాయకుడి గురించి చెప్పురా, వినాయకుడి గురించి చెప్తారా? చెప్పు. వినాయకుడు ఎవరి కొడుకు? శివుడి కొడుకు. పార్వతమ్మ కొడుకు. ఎట్లా పుట్టాడు ఏమన్నా తెలుసా నీకు? తెలుసు. చెప్పురా, ఒక మాట చెప్పు. పార్వతీదేవి పసుపుతో వినాయకుడిని తయారు చేసింది. మంచిది. యా దీప్తి, ఇది రైట్. సో అది మనం క్రెయిన్ నంబర్ 4 దగ్గర చూస్తున్న సందడి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, యువకులు అంతా కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది కాస్త ఆలస్యంగా వచ్చాం, మేము ఇంత త్వరగా నిమజ్జనం అయిపోతుందని అనుకోలేదు అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా అనుకున్నట్టుగానే 1-2 మధ్యలోనే ఇవాళ గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది. ఖైరతాబాద్ గణేషుడిని 1 గంటలోపు నిమజ్జనం చేసేయాలని అధికారులు భావించారు. సరిగ్గా 1 గంట 45 నిమిషాల కల్లా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తయిపోయింది. దీంతో కాస్త అటువైపు వచ్చే వాహనాల సంఖ్య కాస్త తగ్గినట్టుగా అనుకోవచ్చు. కానీ బాలాపూర్ గణేషుడు కూడా అక్కడి నుంచి బయలుదేరాడు. బాలాపూర్ గణేషుడు కూడా శోభాయాత్ర దారి పొడవున భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ, కరుణిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానని చెబుతూ ఆయన కూడా అలా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయన కూడా గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వేగంగా ముందుకు కదులుతూ ఉన్నాడు.